హలో ఫ్రెండ్స్, నేను లాస్ట్ వీడియోలో ఒక మూవీ తీయాలంటే 24 క్రాఫ్ట్స్ ఉన్నాయని చెప్పాను కదా. దాంట్లో ఒక డివిజను స్క్రీన్ ప్లే డిపార్ట్మెంటు. సో యాక్చువల్గా స్క్రీన్ ప్లే ఏంటంటే మన కథను ఎలా స్క్రీన్పై చూపించాలి అనే దానికి ఒక ప్లాన్ ఉంటుంది. దాన్నే స్క్రీన్ ప్లే అంటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే కథను సన్నివేశాలుగా అంటే సీన్స్గా విభజించి ఆ సన్నివేశంలో ఏమి జరుగుతుంది అంటే ఆ సీన్లో ఏం జరుగుతుంది, ఏ పాత్ర మాట్లాడుతుంది, ఆ సందర్భం ఎక్కడ జరుగుతుంది, ఎలాంటి భావోద్వేగం ఉంది అన్నిటినీ కలిపి ఉంటుంది ఒక సీన్లో. ఇవన్నీ ఉంటాయి. తర్వాత స్క్రీన్ ప్లేలో మెయిన్ పార్ట్స్ ఏంటంటే స్క్రీన్ హెడ్డింగ్ ఉంటుంది. ఒక స్క్రీన్ ప్లే ఒక సీన్ని రాస్తే దాంట్లో ఉండే పార్ట్స్ విభాగాలు ఏంటి అంటే ఫస్ట్ స్క్రీన్ హెడ్డింగ్ ఉంటుంది. సో ఆ స్క్రీన్ హెడ్డింగ్లో ఇంటీరియర్లో తీస్తున్నారా, పగల రాత్ర. తర్వాత యాక్షన్, దాంట్లో ఏమైనా యాక్షన్ ఉందా అంటే ఎవరన్నా మాట్లాడతారా. తర్వాత ఎవరెవరు ఏం మాట్లాడతారు, క్యారెక్టరు ఏ క్యారెక్టర్ ఏం మాట్లాడాలి. తర్వాత వాటి యొక్క డైలాగ్స్ ఉంటాయి అంటే ఈ డైలాగ్స్ మాట్లాడాలి. తర్వాత ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి అంటే యాంగ్రీగా ఉండాలా, సాడ్లీగా ఉండాలి. తర్వాత ట్రాన్సిషన్. సో అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదైనా మార్పులు చేయాలా. వీటన్నిటినీ కలిపి ఒక సీన్ అంటారు. ఇదొక ఈ మన సీన్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయో చూసాం కదా. తర్వాత ఆ ఫార్మేట్ ఎలా ఉంటుంది. సో ఈ పార్ట్స్లో దేనికి ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలనేది ఉంటుంది. బిగినింగ్లో 30% ఉంటుంది. దాంట్లో పాత్ర పరిచయం, కథ మొదలు చేయడాన్ని యాక్షన్ పార్ట్ అను, అది బిగినింగ్ పార్ట్, దాన్ని 30% చేస్తారు. మిడిల్ పార్ట్, దాంట్లో సమస్యలు, సంఘర్షణలు, కథలో మలుపులు. తర్వాత ఎండ్ పార్ట్, క్లైమాక్స్, కథ ముగింపు. వీటన్నిటిని 100%. దీంట్లో ప్రతిదానికి ఒక పర్సెంట్, బిగినింగ్ 30, మిడిల్ 60%, ఎండ్ 10%. స్క్రీన్ ప్లే ఎందుకు అవసరం అంటే కథను సినిమాలోకి మార్చే మొదటి మెట్టు స్క్రీన్ ప్లే. దర్శకుడు, నటులు, కెమెరామెన్ అందరూ దీని ఆధారంగా ఎక్కడ ఎమోషన్స్, ఎక్కడ మ్యూజిక్, ఎక్కడ టైమింగ్ అన్ని స్క్రీన్ ప్లేను. సో స్క్రీన్ ప్లే లేకుండా సినిమా స్టార్ట్ చేయడం అనేది జరగదు. ఏంటంటే ప్లానింగ్ లాగా ఇల్లు కట్టడం. థ్యాంక్ యూ గైస్.